చదవగా పోదాం పరి వామ్మో మహాపత్రిక నువ్వు నిజంగా డమ్మివి కాకపోతే ఆ పని చెయ్యి ఎవరంటుర్రు ఇగో గోషామాల్ కోల్యాగా రాజాసింగ్ అంటుండు బీజేపీ చీఫ్కు రాజాసింగ్ సవాల్ హబ్బరకొండ ఇక నీ దండం పెడితే అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక కథ తీసుకుంటే నువ్వు డమ్మివి కాకపోతే ఏమన్నాడు పిల్ల నువ్వు నిజంగా డమ్మివి కాకపోతే ఆ పని చెయ్యి రాజాసింగ్ ఇప్పుడు ఎవరు అంటుండు బీజేపీ పెబ్బ రాష్ట్ర బీజేపీ పెబ్బ రామచంద్రరావుకు ఇప్పుడు సవాల్ చేసినట్టే ఆయనే మొత్తానికి రామచంద్రరావును ఇప్పుడు ఇరికించినట్టే ఎవరు రాజాసింగ్ ఎట్లా తాత ఎందుకు ఇరికించిండు ఏం చేసే ఏం కథ అంటే ఇక పెద్ద మనుషులే కదా ఓవైసీ కోయగా ఉండే కదా వీళ్ళు ఏదో సల్కం చెరువుల ఫాతిమా కాలేజ్ అని కట్టిరు ఈ ఫాతిమా కాలేజీని మరి హైడ్రా ఎందుకు ఓర చూపు చూస్తుంది అందరికో న్యాయం వీళ్ళకో న్యాయమా పేదోనికి ఓ న్యాయము పెద్దోనికి ఓ న్యాయమా ఇప్పుడు బీఆర్ఎస్ కోయాగలు కాంగ్రెస్ కోయాగలు నిన్న ఏమన్నాయి డమ్మీ నువ్వేమన్నావు నేను డమ్మీని కాదు నన్ను డమ్మీ అన్నోళ్లకు డాడీనైతా అని నువ్వు అన్నావు ఇక ఇప్పుడు నీ డాడీ సంగతి ఏందో ఇప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు ఎదుర్కొంటావో ఈ ఫాతిమా కాలేజీని ఒకప్పుడు నిన్న మొన్న ఫాతిమా కాలేజీని ఊలగొట్టాలంటే హైదరాబాద్లో ఏమనుకొచ్చిర్రు అరే ఇక అలా కొంతమంది పేద విద్యార్థులు చదువుకుంటారు కదా దాన్ని ఉచితార్థంగా ఇప్పుడే నడవంతరంగా కూలగొడితే ఎట్లా అని జర్రంతా వెనక ముందు ఈ రకంగా చేసిర్రు అనేది కథ నడిచింది ఇప్పుడు నువ్వు నిజంగా దమ్ము ఉన్నోడవైతే నువ్వేం చేయాలి ఇప్పుడు ఓవైసీది ఆ ఫాతిమా కాలేజీని కుప్పకూల్చాలి అప్పుడు నువ్వు డమ్మీ అన్నోళ్లకు డాడీవి అవుతావు అని ఇప్పుడు రాజాసింగ్ ఇరుకున పెట్టిండులా రామచంద్రరావును